వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువను గుర్చిన వార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడి ఆయనలో కొనసాగుతున్న మనందరికీ గొప్ప శక్తి. ఆ సిలువను గుర్చిన వార్తలు, సిలువను గుర్చిన బోధలు, సిలువను గుర్చిన ధ్యానం చేయటం అనేది క్రైస్తవులైన మనకు, ఆయన రక్తంలో కడగబడిన మనకు గొప్ప శక్తిని ఇస్తుంది. ఆ శక్తిలో భాగంగానే ఈరోజు ఒక సిలువను గురించిన వార్తను మనం తెలుసుకుందాం, సందేశాన్ని మనం విందాం. సిలువ అనగానే కొత్త నిబంధనలోనే కాకుండా పాత నిబంధనలో అనేక చోట్ల మనకు సిలువ, యేసు ప్రభువారు దర్శనమిస్తారు. ఆ పాత నిబంధన గ్రంథంలో సిలువను గురించిన వార్త ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి వాళ్ళు మోషే ద్వారా విడిపించబడతారు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుడు అబ్రహాముకి అలాగే యాకోబుకి చేసిన వాగ్దానం ద్వారా యాకోబు సంతానమైన వారిని వాగ్దాన దేశమైన కనానుకు తీసుకొచ్చే క్రమంలో వారు పయనమవుతుంటారు. పయనమయ్యి వారు ఎర్ర సముద్రం దాటుతారు. ఎర్ర సముద్రం అద్భుతంగా చీల్చబడి ఎర్ర సముద్రం దాటి కనాను యాత్రలోకి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు కొద్ది దూరం వెళ్ళగానే వారికి దాహం అవుతుంది. ఎక్కడ అరణ్యం కాబట్టి ఎక్కడ నీళ్లు అనేవి దొరకవు. వారు చాలా దాహంతో ఉన్నారు. వారి పశువులు, వారి ఎడ్లు ఇవన్నీ కూడా దాహంతో ఉన్నాయి. వాళ్ళ పిల్లలు కూడా దాహంతో ఉన్నారు. ఒక చోటికి రాగానే అక్కడ ఒక చెరువులాగా, ఒక నీళ్ళ చెరువు, సరస్సులాగా కనబడుతుంది. అయితే అక్కడ నీళ్లు ఉన్నాయి, తాగుదామని వాళ్ళు ఆతృతగా వెళ్ళి ఆ నీళ్లు తాగుదామని నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లు నోట్లో వేసుకున్నప్పుడు ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. వాళ్ళ మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ మారా ప్రాంతాల్లో ఒక చెరువు దగ్గర వారు నీళ్లు తాగుదామని వారు ఆ నీళ్లు తీసుకున్నప్పుడు అవి చేదుగా ఉన్నాయి. అప్పుడు మోషేను సనుగుతున్నారు, మోషేపై గునుగుతున్నారు, మోషేపై కోపం పెంచుకున్నారు. ఏంటి, అరణ్యంలో మాకు దాహము లేకుండా, నీళ్లు లేకుండా మమ్మల్ని చంపుదామనుకుంటున్నావా? ఏంటి పరిస్థితి? మమ్మల్ని చూడు, మా పిల్లల్ని చూడు, ఎలా దాహానికి ఇబ్బంది పడుతున్నారో, మా పశువులు ఇబ్బంది పడుతున్నాయని మోషేను విసుక్కుంటారు, మోషేపై సనుగుతుంటారు. అంతకు కొన్ని రోజుల ముందే ఎర్ర సముద్రం లాంటి గొప్ప చీల్చడం ద్వారా గొప్ప అద్భుతాన్ని చూసిన వారు సనగటం మాత్రం ఆపలేదు. అయితే మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి ఏం చేయమంటావు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు? కంగారు పడబాకు మోషే, నువ్వు ఒక కొమ్మను విరిచి నరికి ఆ నరికిన కొమ్మను తీసుకుపోయి ఆ నీళ్ళలో, ఎక్కడైతే చేదైన నీళ్ళు ఉన్నాయో ఆ చేదైన నీళ్ళలో ఆ కొమ్మను వెయ్యి, అవి మధుర జలాలుగా మారతాయని చెప్పినప్పుడు మోషే అలాగే చేస్తాడు. ఒక కొమ్మని నరికి ఆ నరికిన కొమ్మను తీసుకువెళ్ళి ఆ నీళ్ళలో వేయగానే ఆ నీళ్లు ఆ చేదంతా పోయి మధుర జలాలుగా, త్రాగే జలాలుగా, మునుపెన్నట్లయిన ఒక మధురమైన జలంగా అక్కడ మార్చబడుతుంది. వాళ్ళందరూ తాగి తృప్తి పొంది వారి పిల్లలకు తాగించి, వారి జంతువులకు తాగించి, ఇంకా స్టోర్ చేసుకోవటానికి తీసుకొని వాళ్ళు తృప్తిగా వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బయట వెళ్తారు. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆ విరవబడిన కొమ్మ ఎవరో కాదు, యేసు ప్రభువారు. సిలువ మ్రానుపై వేలాడిన యేసు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో విలువబడ్డాడు. ఎందుకో తెలుసా? మనుషుల దాహార్తిని తీర్చడానికి, అంత మాత్రమే కాదు, మనుషుల్లో ఉండే చేదును, పాపాన్ని, మనుషుల్లో ఉండే లోకాన్ని తీసివేయడానికి తను ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చారు. అక్కడ కొమ్మ ఎప్పుడైతే విరవబడి ఆ చేదైన జలములో వేయబడిందో, ఈ కొమ్మ ఆ సరస్సులోని చేదును పీల్చుకుంది, ఆ చెరువులోని చేదును పీల్చుకొని ఆ చేదు పీల్చుకోవటం ద్వారా అక్కడ ఉన్న జలములు తీయగా మధురంగా మార్చబడ్డాయి. యేసు ప్రభువారు కూడా అదే. యేసు ప్రభువారు ఎరవబట్టడం ద్వారా, నరకబట్టడం ద్వారా, కొయ్యబట్టడం ద్వారా, దున్నబడటం ద్వారా మనలోని చేదనే పాపం, మనలోని లోకమనే పాపం అంతా పోయి ఆయన పీల్చుకొని మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన పీల్చుకొని మనకు తీయటి జీవితాన్ని, రక్షణకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని తనిచ్చాడు. అందుకే కదా మనుషుల పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. అంటే మన పాపమును ఆయన పీల్చుకున్నాడు, అబ్జార్బింగ్ చేసుకున్నాడు. ఆ రోజు ఆ కొమ్మ ఎలా అయితే ఆ సరస్సులోని చెరువులోని చేదుని ఎలా అయితే పీల్చుకుందో, యేసు ప్రభువారు లోకరక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చి మనలోని చేదును
తను పీల్చుకొని, మనలోని పాపాన్ని తను పీల్చుకొని మనకు శుద్ధతను పరిశుద్ధతను అందించాడు ఆయన రక్తంలో. అందుకే ఆయన సిలువ మ్రానుపై వేలాడి మనకు రక్షణను అందించాడు, పరిశుద్ధతను అందించాడు. నీతిమంతులుగా లేని మనకు నీతిమంతులుగా మనకు అయ్యే అవకాశము ఆయన మన పాపాన్ని పీల్చుకోవడం ద్వారా జరిగింది. ఆనాడు మారాలో మధుర జలాలు మారినట్టుగా ఈనాడు మారాలంటే మన పాప జీవితం, చేదైన జీవితం, చీకటైన జీవితం పోవాలంటే యేసుక్రీస్తు నరకబడిన యేసు ప్రభు వారి సిలువ మ్రాన్లో మనం రావాలి, ఆయన కిందికి రావాలి. ఆయన మన చేదంతటిని, మన పాపంతటిని, మన లోకమంతటిని, మన అపవిత్రత అంతటిని, మన అపరిశుద్ధత అంతటిని పీల్చి మనకు శుద్ధతను పరిశుద్ధతను నీతిమత్వాన్ని ఇచ్చి మనల్ని గొప్ప చేస్తాడు. ఆనాడు ఆ పీల్చుకున్న కొమ్మ ఎవరో కాదు, యేసు ప్రభువారు. సిలువ మ్రానుపై వేలాడిన యేసు ప్రభువారు. ఆనాడు ఆ నరకబడిన కొమ్మ ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఆ నరకబట్టం ద్వారానే మనకు రక్షణ, శుద్ధత, పరిశుద్ధత వచ్చింది. తండ్రితో సమాధానం ఏర్పరచబడి పరలోకానికి మనం అందరము వారసులమయ్యాం, మధురంగా మార్చబడ్డాం, మధుర జలముగా వచ్చాం. ఈనాడు యేసు ప్రభువారు మధుర జలంగా మనకుంటున్నాడు. ఆ మధుర జలాన్ని నువ్వు తాగుతున్నావా? ఆ మధుర జలాన్ని నీకు కావాలా? నీకు కావాలంటే సిలువ చెంతకురా, ఆయన్ని వేడుకో, ఆయన ఇచ్చిన మధుర జలంలో తాగు. నీకెప్పుడు మళ్ళీ దప్పిక కాదు, పరలోకానికి ఆ మధుర జలమే నిన్ను తీసుకువెళ్తుంది. దేవుడు అట్టి భాగ్యాన్ని నీకు, నాకు, మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.